హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మహేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం హైతనగర్కి దగ్గరలో ఉన్న ఇంజాపూర్ గ్రామానికి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి శ్రీ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసి 16th సెంచరీలో అయితే కట్టడం జరిగిందండి. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ లొకేషన్ నేను మీకు వీడియో కింద నేను పెడతానండి, లింక్ చూడండి. కంపల్సరీ టెంపుల్కి అయితే విజిట్ కండి, చాలా బాగుందండి ఈ టెంపుల్. చూడండి, చాలా పురాతనమైన ఆలయం అండి. మనం ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మీకు టెంపుల్ మొత్తం చుట్టూ తిరిగి నేనైతే చూపిస్తాను. మనం గుడి లోపలికైతే వెళ్దామండి, పదండి నాతో పాటు రండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ గుడి మనకు బయట నుంచి చూస్తూనే అర్థమైపోతుంది ఎంతో పురాతనమైన ఆలయం అని. ఇంత పెద్ద ప్లేస్లో ఇంత మంచి ఆలయం చూడడం చాలా బాగుందండి. రాయితోటి నిర్మించిన గోపురం అండి. ఇంత పెద్ద ప్లేస్ చూస్తూనే అర్థమైపోతుంది వైభవపేతంగా నడిచిన ఆలయం అని మనకు అర్థమవుతుందండి. 365 రోజులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నంత పుణ్యం అండి. ఈ గుడికైతే పెద్దగా శిల్పాలు అయితే చెక్కి అయితే లేవు. ఈ ప్రాకార మండపాన్ని చూడండి, ఎంత చాలా అందంగా కనిపిస్తుందో. మీద గోపురాన్ని చూడండి, చాలా విభిన్నంగా స్టైల్లో కనిపిస్తుంది. చాలా బాగా తీర్చిదిద్దారు. ఆలయ వివరాలు. పుట్టు పూర్వోత్తరాలు శ్రీ బాలాజీ దేవస్థానము మరియు చంద్రమౌళీశ్వర స్వామి ఆలయము. శ్రీ బాలగోని వెంకయ్య 16వ శతాబ్దములో ఈ ఆలయము నిర్మాణమునకు శంకుస్థాపన చేసియుండిరి. వారి తదనంతరము వారి మనువడు అయిన వెంకటనర్సు చౌదరి, వెంకట నర్సయ్య గారు నిర్మాణ పనులు పూర్తిగావించిరి. ఆధారము 16వ శతాబ్దము ఆదిలోనే హైదరాబాద్ నగరం. పదండి ఇంకా మనం ఆలయం లోపలికైతే వెళ్దామండి. వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందాము. నేను గుడికి మీదనైతే నేను చూపిస్తున్నాను. పైకప్పు మొత్తం రాయితోటైతే నిర్మించడం అయితే జరిగిందండి గుడి మొత్తము. ఇదే అండి మనకి గర్భగుడి. ఒకవైపు లక్ష్మీదేవి పద్మావతి సమేతంగా వేచేసి ఉన్నారు. చార్మినార్ కట్టడము నిర్మాణము జరిగినది. ఈ నిర్మాణము స్వచ్ఛమైన డంగుసున్నముతో నిర్మాణమైనది. ఇదే రీతిగా సున్నము ఉపయోగించి ఈ దేవస్థానము కట్టడము జరిగినది. ఈ నిర్మాణము ఒక్క సున్నపు కట్టడము. ఆలయ గోపురమందు ఈనాటికి చెక్కుచెదరకుండా మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సిన వీరిద్దరిని. ఆయన హనుమంతుడు, ఒక గరుడ ఆల్వాల్ కనిపించుచున్నది. కావున ఈ ఆలయ నిర్మాణము 16వ శతాబ్దిలో ఉపయోగింపబడిన నిర్మాణ సామాగ్రితో నిర్మితమైనది అని. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూడండి. ఆంజనేయుడు శనిదేవుని కాళ్ళ కింద పెట్టుకున్నాడండి. ఇలాంటి విగ్రహాలు అయితే మనకు కనిపించడం కూడా చాలా రేర్ అండి. ఇక్కడ ఏంటంటే దేవునికి అర్చించిన, అభిషేకించిన చాలా పుణ్యం అండి. ఎందుకంటే శని కూడా దగ్గరికి రాదు ఆంజనేయుడు ఉంటే. నిరూపణ జరుగుచున్నది. చారిత్రక, కళాత్మక వైభవ వివరాలు. ఆలయ చరిత్ర. స్థల పురాణము, ఆగమ వాస్తు శాస్త్రముననుసరించి ఇంజాపురం గ్రామమునందు ఆలయ నిర్మాణము జరిగినది. ఈ గ్రామము యొక్క పేరు పూర్వము ఇనుజమురము అని పిలుపబడేది. కాలక్రమేణనానుడిలో ఇది ఇంజాపురముగా వ్యవహరించబడుచున్నది. ఇనుజులు అనగా దేవతకు వర్తింతులు. మా పూర్వీకులలో వంశవృక్షమూల పురుషుడైన బాలగోని రామస్వామి, ఇతని కుమారులు పాపయ్య, వెంకయ్యలు కి దైవచింతన, ఆధ్యాత్మిక అనుకరణ సహజ సిద్ధముగా అలవడినవని ప్రతీతి. ఇతని పొలాలలో ఆవాసము ఉండుటచే ఒకనాటి రాత్రి అతనికి ధవళ వస్త్రదారులైన ఇనుజులు కన్పించి, ఇది ఇనుజ ఆవాసము, మనుజుల ఆవాసము కాదు. ఇక్కడ నీవు ఆలయ నిర్మాణము సకల దేవతానుగ్రహ ప్రాప్తికి అనువుగా నిర్మించవలసినదిగా స్వప్నములో కోరినట్లు వారి కుమారులైన వెంకయ్య చౌదరి గారు మరియు పాపయ్య చౌదరి గార్లు తమ తండ్రి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న. ఇక్కడ తమ సామరస్యాన్ని కాపాడాటానికి అనువుగా 16వ శతాబ్దములో వైష్ణవ, శైవ మత విభేదము ప్రజ్వరిల్లి ఉండెడిది. వైష్ణవ మరియు శైవ సాంప్రదాయాలకు అనుగుణంగా బాలాజీ ఆలయము మరియు శివాలయ నిర్మాణమునకు శంకుస్థాపన గావించిరి. ఇక్కడ దేవతల అనుగ్రహ ప్రాప్తికి యజ్ఞయాగాది క్రతువులు ఆయా మాసములలో నిర్వహింపబడెడివి. వీటికి ఆధారము ఈ స్థలాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆలయానికి ఉత్తర ఈశాన్య భాగములలో చతురస్రాకారములో గల శిథిలావస్థలో ఉన్న వేదికలు, వాటి చుట్టూ కట్టబడిన ఇటుక ప్రహరీలు సాక్ష్యమిచ్చుచున్నది. ఇటుక వైశాల్యము ఒక్కొక్కటి 2 అడుగుల పొడవు, 6 అంగుళాల వెడల్పుతో అక్కడక్కడ ఇప్పటికి దృగ్గోచర. మరొక ఉత్పత్త్యర్థముననుసరించి ఈ ఊరు పేరైన ఇనుజపురంలో ఇనుడు అనగా సూర్యునికి అర్థము, ఇనుజ అనగా సూర్యుని యొక్క కుమార్తె అనగా స్వాతి దేవతకు వర్తించును.
అందువలన ఈ గ్రామానికి ఉత్తర భాగములో ఉన్న ఆలయాల ప్రశస్తనము గురించి మరియు ఉత్పత్త్యర్థము దృష్ట్యా ఇనుజపురం అని స్థిరనామధేయము ఏర్పడినది. కావున ఆ ఆలయాల పరిధిలో మనుజ ఆవాసము, కుటుంబ పూర్వీకుల శిథిలమైన ఇండ్లు తప్ప లేవు. ఇనుజుల ఆవాసముగా పేరు పొంది కాలనుగుణంగా నిర్వహింపబడిన ప్రశస్తము వలన ఈ గ్రామానికి ఇనుజపురం అనునామము సార్థకమైనది. కాలగర్భంలో అనుక్రమణ నానుడిలో ఇనుజపురం ఇంజాపురముగా మారినది. కళాత్మక విశేషాలు: ఉపయోగించబడిన పంచలోహముల తొడుగుల యొక్క పరిశీలన వలన గాలిగోపురమునకు ఉన్న తొడుగు ఈనాటికి మెరుగులో వన్నె తగ్గకపోవడం అనే అంశము వాడబడిన లోహ ప్రాశస్త్యాన్ని ప్రస్ఫుటింపజేయుచున్నది. సాధారణముగా పంచలోహమపు విగ్రహాలు గాని తొడుగులు గాని ప్రతినిత్యము శుభ్రపరచునప్పుడు వానిలోని తళుకు బహిర్గతం గాదు. కాని ఏ శుభ్రత లేకుండా గత 400 సంవత్సరాల నుండి గాలి గోపురంలో కన్పించుచున్న మెరుగైన తళుకు ఆనాటి కాలములో వాడబడిన లోహ మిశ్రమానికి తార్కాణము. ధ్వజస్తంభము ఏకశిలా నిర్మాణము కలిగి ఉండి పైనగల గరుడ విగ్రహపు చెక్కడము చెప్పకనే తిరుమల తిరుపతి దేవస్థానములోని గరుడ స్తంభ నిర్మాణము తలపింపజేయుచున్నది. ఆలయములోని ప్రాకార కుడ్యము మెట్లు, గర్భగుడి ఆనాటి శిల్ప ప్రాశిష్ట్యాన్ని ప్రస్ఫుటము చేయుచున్నది. ఆలయగోపుర నిర్మాణము పూర్తిగా రాతి స్తంభాలతో సున్నపు పూతచే నిర్మింపబడి 400 సంవత్సరాల పూర్వము చార్మినార్ కట్టడానికి ఉపయోగించిన సున్నాన్ని తలప్పిజేయుచున్నది. ఇందుకు కారణం ఆనాటి వరకు గోపురం యొక్క కట్టండంలోని ఏ భాగము కూడా మచ్చుకైనను నాచు, నీరు ఇతర మలినాలు కన్పించకుండా యథావిధిగా గోచరించుచున్నది. త్రిగుణాత్మక ప్రతీకగా అన్నట్లు ఈ ఆలయములో వేరుగా అమ్మవారి అంతర ఆలయము లేకుండా మూలవరులు ఒకే అంతర ఆలయములో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరులు మాత్రమే ఉన్నవి. వీరికి సాదృశ్యముగా ఈ ఆలయానికి 3 ద్వారములు మాత్రమే నిర్మింపబడినవి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం కదా. పక్కనే మనకు శివలింగం ఉన్న టెంపుల్ అయితే ఉందండి. ఇప్పుడు మన శివలింగం ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదే మెయిన్ మనకి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడనైతే ఎవరు లేరు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇక్కడ గుడి చూస్తున్నారు కదా, ఈ గుడి కూడా మనకు 16th సెంచరీలో కట్టిన గుడి అండి. ఇది కూడా మొత్తం రాళ్ళతోటి మాత్రమే కట్టారు. మనకు టర్నింగ్లోనే ఇక్కడ చూడండి ఎల్లమ్మ తల్లి విగ్రహం అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ పక్కన శివుని విగ్రహం కూడా ఉందండి. మనకి కొంచెం ముంగడికి ఇక్కడ చూస్తే ఇక్కడ పుట్ట కూడా వెలిసిందండి. చూడండి, చూపిస్తున్నా. ముఖద్వారము దాదాపు 16 అడుగులు, ఒక్కొక్క తలుపు 4 అడుగుల వెడల్పుతో చెక్కపై ఇనుప తొడుగులతో నిర్మింపబడినవి. ఇవి ఆనాటి మానవ నిర్మాణాత్మకతకు నిదర్శనము. ఆలయ ప్రాశస్తత మా పూర్వీకులు చెప్పిన మనం ఇప్పుడైతే ఇంక లోపలికి వెళ్దాము. ఇక్కడ మనకి బాల హనుమంతుడు అయితే ఉన్నాడండి. బాల హనుమంతుని విగ్రహం అయితే ఇక్కడ ఉంది. నేను చూపిస్తున్నా చూడండి. నెక్స్ట్ శివయ్య దగ్గరికి అయితే వెళ్దామండి. లోపలికి శివలింగాన్ని దర్శనం చేసుకుందాము. చాలామంది భక్తులు తమ అభిష్ట ప్రాప్తికి ఆలయ ప్రాంగణములో గల అరుగులపై ఏర్పాటు చేయబడిన వసతిని వినియోగించుకుని మండలము రోజులు ఇక్కడ ఉండి అభిష్ట ప్రాప్తి పొందేవారని ప్రతీతి. శివాలయములో గల పానపట్టం మరియు శివలింగము కాశీ విశ్వేశ్వరుని పోలికలు కలిగియున్నవి. దీర్ఘవ్యాధిగస్తులు ఇక్కడి ఆలయ ప్రదక్షిణలు 11 పర్యాయములు చేయుట ద్వారా వ్యాధి నివారణము మరియు ఉపశమనము పొందేవారని ప్రతీతి. ఓం నమః.